కనుము ప్రత్యేకంగా పశువుల పండగగా చెప్తారు. మన సనాతన ధర్మంలో మానవులందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యం ఉంది. అయితే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళకు ఉంటుంది, అంతేగాని ఎవరు ఎప్పుడూ తక్కువైనటువంటి వాళ్ళు లేరు. మానవులకే కాదు జంతువులకి కూడా అంతటి ప్రాధాన్యమే ఉంది అని చెప్పటం ఈ కనుమ పండగలో మనకు కనపడుతుంది. ఈరోజు పశువుల శాలలను శుభ్రం చేసి సంవత్సరం అంతా పశువుల్ని పోషించినటువంటి పాలేళ్ళు, పశుపాలకులు, సంవత్సరం అంతా పొలంలో పనిచేసినటువంటి రైతులు, రైతు కూలీలు, వీళ్ళందరినీ కూడా భూస్వామి తన ఇంటికి పిలిచి వాళ్ళందరికీ పిండి వంటలతో భోజనం పెట్టి బట్టలు ఇవ్వడం ఉంటుంది. దానికన్నా ముందు పశువుల శాలను శుభ్రం చేసి పశువుల్ని కడిగి వాటి కొమ్ములకి రంగులు వేసి